నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ పంచతంత్రం. ఎస్, ఇక ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు. సో ఎన్నికల మధ్యలో ఒక చిన్న గ్యాప్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. సో దేశం మొత్తం కూడా ఈ పార్లమెంట్ సమావేశాల వైపు చూస్తాం. ఎన్నికలకు సంబంధించి అసలు ప్రచారాలు కానీ ఇవి ఎక్కడ పెద్దగా చర్చ లేదు. బట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది దేశం. దాంట్లో పశ్చిమ బెంగాల్ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రయోగిస్తోంది. పశ్చిమ బెంగాల్లో గెలవడానికి రకరకాల వ్యూహాలు పన్నుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం జరిగింది. 161వ రాజ్యాంగ సవరణ ద్వారా బిల్లు తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే ఫెయిల్ అయింది, బిల్లు వీగిపోయింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహిళా వ్యతిరేక ప్రభుత్వాలు అని చెప్పేసి ప్రచారం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. నిన్నటి సభలో తృణమూల్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఈ పార్టీల నుంచి చాలా కీలకమైనటువంటి ఎంపీలు ఉన్నారు. వీళ్ళంతా ఎన్డీ కూటమిలో ఉన్నారు. అఫ్కోర్స్ తృణమూల్ పక్కన పెడితే సో వీళ్ళంతా ఎన్డీ కూటమిలో ఉన్నారు, ప్రతిపక్షంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా గట్టిగా నిల్చున్నారు. ఆ బిల్లు వీగిపోయింది, రాజ్యాంగమే దాడి జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. మహిళల హక్కుల్ని కాలరాస్తుంది, మహిళా వ్యతిరేక శక్తులు ఇవన్నీ అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తోంది. సో ఇప్పుడు ఎన్నికల ప్రచారం వచ్చేసింది. ఈ అంశం పశ్చిమ బెంగాల్లో ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది, దీదీని ఢీకొట్టడానికి ఈ ఆయుధం సరిపోతుందా, ఇది ఎంతవరకు ట్రావెల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత 2029 వరకు కూడా దీని ప్రస్తావన నడుస్తూనే ఉంటుంది. దేశం మొత్తం కూడా ప్రచారం చేస్తామంటూ ఇప్పటికే ఎన్డీఏ కూటమి చర్చ చేసి చెప్పడం కూడా జరిగింది. మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు ఉన్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్నటి వరకు ఒక మూడ్ ఉండే, సో ఈ రోజు నుంచి మళ్ళీ ఎలక్షన్ మూడ్లోకి వచ్చేసారు. సో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ఎన్డీఏ కూటమి ఎంపీలు కానీ మేమంతా ప్రచారం చేస్తాం, మహిళా వ్యతిరేక ప్రభుత్వాలను కూలగొట్టాలి, వాళ్ళకు ఓట్లు లేదంటూ. ఈ ఫ్యాక్టర్ పశ్చిమ బెంగాల్లో ఎంతవరకు పడవచ్చు? ఇప్పటికే చాలా ఈక్వేషన్స్ పశ్చిమ బెంగాల్ని టచ్ చేస్తున్నాయి. శ్రీకాంత్ నానేనా? ఎస్ సార్, మిమ్మల్ని. శ్రీకాంత్, లోక్సభలో మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత, సభ ఆమోదం పొందిన తర్వాత దేశ రాజకీయాలు మరొక వైపు టర్న్ తీసుకుంటాయి ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నికల వ్యూహాలు కానీ, ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీల వ్యూహాలు కానీ మార్చుకుంటాయి. ఎందుకు మార్చుకుంటాయంటే, మీరు గత దశాబ్ద కాలంగా మనం దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గనక మనం చూస్తే, మహిళలు, యువత, పేదలు, ఈ మూడు వర్గాలే ఎక్కువగా ఓటింగ్కి వస్తున్నాయి. ఈ మూడు వర్గాల సెంట్రిక్ గానే, ఈ మూడు వర్గాల కేంద్రంగానే మా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేసుకుంటున్నాయి, రాజకీయ పార్టీలు విధానాలు రూపొందించుకుంటున్నాయి అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. ఇప్పుడు 3 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి, 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాలకు ఆయా పార్టీలు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలు చూడండి, ఎవరి సెంట్రిక్ గా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి రాజకీయ పార్టీ మహిళలకి నగదు బదిలీ పథకాలను ప్రకటించాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి పార్టీ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించాయి. ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీ కూడా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేటటువంటి ప్రకటన చేశాయి. అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలను మహిళల వైపుకు మార్చుకుంటున్నాయి. కాబట్టి మహిళలు మహాలక్ష్ములు గెలుపు మంత్రంగా మారారు. కాబట్టి ఇప్పుడు మహిళలకి చాలా కీలకమైనటువంటి రాజకీయ అవకాశాలు కల్పించే బిల్లు లోక్సభలో వీగిపోవటంతో, లోక్సభ ఆమోదం పొందకపోవడంతో ఇది ఒక రాజకీయ పరిణామంగా మారుతుంది. ఇది ఒక ఎన్నికల అంశంగా మారుతుంది. దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చుకొని గెలుపు ఓటములను ప్రభావితం చేయడానికి ఒక పక్క ఎన్డీఏ, ఇంకొక పక్క ఇండి కూటమి ప్రయత్నం చేస్తాయనటంలో సందేహం లేదు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటి అని అంటే, ఎన్డీఏ కూటమి దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటుంది. ఎందుకు వాడుకుంటుందంటే, 2023లోనే సభ ఆమోదం పొందినటువంటి మహిళా బిల్లుని మళ్ళా ఇప్పుడు లోక్సభలోకి తీసుకొచ్చి సవరణ బిల్లు ప్రతిపాదించడంలోనే ఒక రాజకీయ కోణం ఉంది. మహిళల ఓట్లను తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ ఉంది అనేటటువంటి విశ్లేషణలు జరిగాయి. తర్వాత ప్రతిపక్షాలు అదే ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మహిళా బిల్లు సభ ఆమోదం పొందలేకపోవడంతో రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు 33%తో పాటు ఈ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు బిల్లులు ఆమోదం పొందలేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక ఇష్యూగా మార్చుకొని వెస్ట్ బెంగాల్లోను, తర్వాత తమిళనాడులోను
ఇది ఒక రాజకీయ అంశంగా మారిపోతుంది. అవును. మేనిఫెస్టోలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, హామీలు, ఉచిత పథకాలు ఒకవైపు ఫ్యాక్టర్ అయితే, ప్రభావం చూపించేదైతే, మరొక వైపున ఈ మహిళా బిల్లుని పెద్ద ఎత్తున ఈ మిగిలిపోయినటువంటి రోజుల్లో ప్రచారం చేసుకోవటానికి ఎన్డీఏ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. బిల్లు వీగిపోయిన తరువాత ఎన్డీఏ కూటమి సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి అనే నిర్ణయం తీసుకోవడంతో పాటు, దేశవ్యాప్తంతో పాటు ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో కూడా దీన్ని ఒక కీలకమైన ప్రచారాస్త్రంగా వాడుకొని మహిళల ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారనేటటువంటి విషయం మనకి స్పష్టంగా కనపడుతుంది. మరి ముఖ్యంగా బెంగాల్లోను, తమిళనాడులోను ఒక కీలకమైనటువంటి అంశం ఉంది శ్రీకాంత్. ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా 6 కోట్ల ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మహిళా ఓట్లు ఎక్కువ, మహిళలు ఓటింగ్ వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ, మహిళా ఓట్లు ఎక్కువ, తర్వాత పోలింగ్ బూతులకు వచ్చేటటువంటి మహిళల శాతం కూడా ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఉమెన్ ఫ్యాక్టర్ అనేది ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది. బట్ సార్, బెంగాల్ విషయంలో ఢిల్లీ ఎప్పుడు మమ్మల్ని అర్థం చేసుకోదు. సో ఢిల్లీ వర్సెస్ బెంగాల్ లాంటి ఒక ఈక్వేషన్ ఎప్పటికీ ఉంటా ఉంటుంది. బెంగాల్లో ఒక ఎమోషనల్ ఈక్వేషన్స్ ఉంటా ఉంటాయి. బట్ అట్లాంటిది భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ గెలుపుకు అంచు వరకు వచ్చింది పోయినసారి ఎన్నికల్లో. బట్ ఇప్పుడు దీది ఫైట్ చేస్తున్న విధానం కానీ, లేదంటే ఈవెన్ మహిళలకు శాసనసభలో ఇచ్చే టికెట్ల విషయంలో కూడా బీజేపీ కంటే దీదియే ఇంకో 10 స్థానాలు ఎక్కువ ఇచ్చినటువంటి టికెట్లను కూడా మనం చూసాం. అయినా కానీ బీజేపీ ఇదే ప్రధాన ఆయుధంగా చేసుకొని బెంగాల్లో యుద్ధం చేయగలదా? శ్రీకాంత్, రెండు రాష్ట్రాలు ఒక కామన్ స్టేట్మెంట్ ఇచ్చాయి. ఏంటి అని అంటే, బిల్లు వీగిపోయినటువంటి మరుక్షణంలోనే స్టాలిన్ ఒక ప్రకటన చేశాడు. తమిళనాడు ఢిల్లీని ఓడించిందన్నాడు. తర్వాత ఈ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. బెంగాల్లో విజయం సాధించిన తర్వాత మా ప్రయాణం ఢిల్లీ వైపుకే అని చెప్పింది. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఢిల్లీని టార్గెట్ చేస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఢిల్లీ కూడా ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికార పార్టీల్ని టార్గెట్ చేస్తున్నటువంటి క్రమం ఒకటైతే, మీకు వెస్ట్ బెంగాల్లో చాలా కీలకమైంది అని అంటే, మొత్తం దేశంలోనే 2 మహిళా ముఖ్యమంత్రులు ఉంటే వెస్ట్ బెంగాల్లో దీదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఢిల్లీకి వచ్చేసరికి రేఖా గుప్తా ఉన్నారు. మీకు 30 స్టేట్లలో ముఖ్యమంత్రులు ఉంటే మహిళల ప్రాతినిధ్యం 2 ముఖ్యమంత్రులు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఏ పార్టీ అదే కన్నిమొళ్ళి ఈ మహిళా బిల్లు సందర్భంగా చర్చ తీసుకొచ్చిన సందర్భంలో టిఎంసీ కూడా, కళ్యాణ్ బెనర్జీ కూడా ఈ కీలకమైనటువంటి పాయింట్ తీసుకొచ్చారు. మీరు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఎంతమంది మహిళలకు మీరు ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు అనేటటువంటి ఒక వాదనని లేవదీసినటువంటి క్రమంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో గనక మహిళా బిల్లు ఓడిపోయినా, మహిళా బిల్లు సక్సెస్ అయినా అది ఒక కీలకమైనటువంటి ఎన్నికల అంశంగా మార్చే ప్రయత్నం జరిగితే, మమతా బెనర్జీ కూడా ఒక కీలకమైన పాయింట్ తీసుకొస్తుంది. ఏంటి అని అంటే, స్వయంగా నేను మహిళగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నా పార్టీ నుంచి మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చాను, మహిళలకు మా పార్టీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది అనేటటువంటి ఒక ఎత్తుగడ, ఒక రాజకీయ ప్రచారం తీసుకొస్తుంది. దాంతో పాటు అత్యంత కీలకంగా బీజేపీ చేసేటటువంటి ఈ మహిళా బిల్లు ప్రచారంకి వ్యతిరేకంగా ఇండి కూటమి, తర్వాత ఈ రెండు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ని ఎన్నికల అంశంగా మారుస్తారు. ఏంటి అని అంటే, ఆర్ఎస్ఎస్ వైఖరి ఏంటి, మోహన్ భగవతి మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేటటువంటి దాన్ని కూడా ఎన్నికల అజెండాగా తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి లేకపోతే బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నము అటు మమతా బెనర్జీ, ఇటు స్టాలిన్ చేస్తారనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఇందులో మీరు ఆర్ఎస్ఎస్ వర్షన్ ఒకటి తీసుకున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ గా ఏం చెప్తుందంటే, మహిళలకు భద్రత లేదు, ఇక్కడ మహిళలకు రక్షణ లేదు. సో రేపు పొద్దున మహిళలు భద్రంగా ఉండాలంటే కనుక భారతీయ జనతా పార్టీ రావాలి అని చెప్పేసి మహిళలకు అవకాశాలు, హక్కులు అన్ని తీసుకొస్తున్నారు. అంటే పాయింట్ ఇంకోటి ఏంటంటే సార్, నేను అంటున్నాను, పశ్చిమ బెంగాల్లో మనకు కొన్నే మొహాలు కనిపిస్తాయి. అది కూడా డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ కానీ, లేదంటే జ్యోతి బసు కానీ, లేదంటే దీదీ కానీ, ఇంతకు మించిన ఫేస్లు ఏం లేవు. అంటే ఒక ఫేస్ ఐడెంటిటీ ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మరి భారతీయ జనతా పార్టీకి అట్లాంటి ఐడెంటిఫికేషన్ ఏమి లేదు కదా. సో ఈ ఈక్వేషన్ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, మీరు మహిళల భద్రత విషయంలో బెంగాల్లో ఒక ప్రచారాస్త్రంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. ఏంటి అని అంటే, 2 కీలకమైన సంఘటనలు జరిగాయి ఎన్నికలకు ముందు. ఒకటి
ఆర్జికర్ హాస్పిటల్ సంఘటన ఒకటి, సందేశ్ ఖాళీ సంఘటన ఒకటి. ఈ రెండు సంఘటనలో మహిళలు బాధితురాలు కాబట్టి మహిళల రక్షణకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామనేటటువంటి ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా, ఒక ఎన్నికల అంశంగా మార్చుకున్నటువంటి సంఘటన అక్కడ కనపడుతుంటే, రెండోది ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న, మీకు వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి ఫేసెస్ ఆఫ్ ది పాలిటిక్స్ ఏం కనపడుతుంది అని అంటే, ఒకటి జ్యోతిబాస్ కనపడతారు. 25 సంవత్సరాలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్రతిహతంగా పరిపాలించినటువంటి జ్యోతిబాస్ కనపడితే, జ్యోతిబాస్ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య కనపడతారు. బుద్ధదేవ్ భట్టాచార్య తర్వాత 15 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మమతా బెనర్జీ కనపడతారు. కానీ మమతా బెనర్జీకి ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక మహిళగా, ఒక ఫైర్ బ్రాండ్ గా, ఒక సాదాసీదా జీవితం గడిపేటటువంటి ఒక మహిళగా చాలా క్వాలిటీస్ ని ఆమెను ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ నాయకురాలుగా నిలబెడుతున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఒక సమస్య, ఎన్నికల్లో వస్తున్నటువంటి ఒక సమస్య ఏంటంటే, స్థానికంగా దీదీకి ఈక్వలెంట్ ఫేస్ లేదు. మోడీ షాలు వచ్చేసరికి జాతీయ రాజకీయాల్లో ఒక గొప్ప నేతలుగా ఎదిగినటువంటి క్రమం ఉన్నప్పటికీ కూడా, బట్ లోకల్ ఫ్యాక్టర్ కి వచ్చేసరికి, అందుకే లోకల్ ఫ్యాక్టర్ అనేటటువంటి అంశాన్ని కూడా దీదీ ఒక ఎన్నికల అంశంగా మార్చుకున్న సంఘటన మనకు కనపడుతుంది. బట్ లోకల్ గా దీదీకి ఈక్వలెంట్ ఫేస్ భారతీయ జనతా పార్టీలో లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక ఎన్నికల వ్యూహంగా ఏం చేసింది అంటే, ఇప్పుడు అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సువేందు అధికారి కూడా టిఎంసి నుండి బహిష్కృత నేతనే, టిఎంసి నుండి బయటకు వెళ్ళినటువంటి నేతనే. మీకు నందిగ్రామ్ లో గానీ, ఉత్తర 24 పరగణ జిల్లాల్లో గానీ ఈ సువేందు అధికారి కుటుంబానికి చాలా బలం ఉంటుంది. కాబట్టి ఈ పోయిన 2021 ఎన్నికల్లో సువేందు అధికారి ఫ్యాక్టర్ ని తగ్గించడానికి, సువేందు అధికార బలాన్ని తగ్గించడానికి ఏకంగా మమతా బెనర్జీ నందిగ్రామ్ లో వచ్చి పోటీ చేశారు. అయితే ఈసారి ఏం చేశారంటే, మమతా బెనర్జీని కూడా అదే విధంగా ఇరుకునబెట్టడానికి, తర్వాత మమతా బెనర్జీకి సువేందు అధికారిని ఈక్వలెంట్ ఫేస్ గా డెవలప్ చేయడానికి సువేందు అధికారిని తీసుకొచ్చి భవానీపూర్ లో ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అటు నందిగ్రామ్ లో నిలబెడుతున్నాడు, ఇటు భవానీపూర్ లో నిలబెడుతున్నాడు. అధికారిని భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీకి ఒక ఈక్వలెంట్ ఫేస్ గా డెవలప్ చేసేటటువంటి ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే భవానీపూర్ లో సువేందు అధికారి ఎమ్మెల్యేగా పోటీ చేయటం. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ పంచతంత్రం. సో మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఇదే ప్రచారం చేస్తామని చెప్పేసి నిన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సో రేపటి నుంచి అదే జరగబోతోంది. ఇమ్మీడియట్గా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతవరకు ఈ ప్రచారం పనిచేస్తుంది అన్నటువంటి పాయింట్ మీద శశి సార్ ఇంకొక మాట, నిన్న అదే సభలో అఖిలేష్ యాదవ్ ఒక మాట అన్నారు, ముస్లిం మహిళల పరిస్థితి ఏమిటి అన్నటువంటి మాటను తీసుకురావడం జరిగింది. సో రేపు పొద్దున మళ్ళీ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి, ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా బలంగా ఏమైనా పశ్చిమ బెంగాల్లో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా? నిన్న ఏప్రిల్ 17వ తారీఖు నాడు లోక్సభలో చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కి అమిత్ షా కి జరిగినటువంటి ఒక కన్వర్జేషన్ గనక మనం చూస్తే, అఖిలేష్ యాదవ్ ముస్లిం మహిళల పరిస్థితి ఏంది అనే ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు దానికి సమాధానంగా అమిత్ షా చెప్పింది ఏంటి అని అంటే, సమాజ్వాదీ పార్టీ మొత్తం ముస్లిం మహిళలని నిలబెట్టొచ్చు కదా అనేటటువంటి ఒక ప్రశ్న తీసుకొచ్చారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2022లో యూపీలో ఎన్నికలు జరిగినప్పుడు 403 శాసనసభ స్థానాలు ఉంటే ఒక్క శాసనసభ స్థానాన్ని కూడా ముస్లింలకు భారతీయ జనతా పార్టీ కేటాయించకుండా అద్భుతమైనటువంటి మెజార్టీతో అక్కడ విజయం సాధించగలిగింది. కానీ మీకు అదే 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళ విజయ పరంపరకు అడ్డుకట్టబడింది. 37 లోక్సభ స్థానాలతోటి ఎస్పీ లీడ్ తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలలో గనక ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు భారతదేశంలో రాజకీయ అజెండాని మార్చబోతున్నాయి. భవిష్యత్తులో రాజకీయాలపైన ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు ప్రభావితం చేయబోతున్నాయి. ఎందుకనంటే ఈ రెండు రాష్ట్రాల్లో గనక ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఈ రెండు రాష్ట్రాల్లో గెలవటానికి ఒక బలమైనటువంటి ప్రచారాస్త్రం లేదు. కాబట్టి ఈ మహిళా బిల్లుని, మహిళలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పనిచేసింది, ముఖ్యంగా స్టాలిన్ పనిచేశారు, ముఖ్యంగా మమతా బెనర్జీ పనిచేసింది, టిఎంసి పనిచేసింది, డిఎంకే పనిచేసింది అనేటటువంటి ఒక ప్రచారాస్త్రం బలంగా ఇప్పుడు తీసుకపోతే అక్కడ ఫలితాలు తారుమారైతే ఇది దేశ ఎన్నికల అజెండాగా మారుతుంది. మీరు గమనించండి శ్రీకాంత్, దేశ ఎన్నికల అజెండాగా మారుతుంది. రేపు ఈ రెండు రాష్ట్రాలతోటే పోదు, నెక్స్ట్ మనకి గుజరాత్, యూపీ,
పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. అవును. ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఇదే కీలకమైనటువంటి నినాదము అజెండాగా మారుతుంది. వీటి తరువాత వచ్చేటటువంటి ఎన్నికలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, వాటి తరువాత వచ్చేటటువంటి ఎన్నికలు చాలా కీలకంగా ఉంటాయి. కర్ణాటక, తర్వాత తెలంగాణ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దాని తర్వాత వచ్చేటటువంటి ఎన్నికలు 2029 ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఈ ఎజెండాని కంటిన్యూగా చేస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా. సో ఈ పాయింట్ చూసుకుంటే సార్, ఈ ఎన్నికల వరకు అంటే నిన్నటి ఎపిసోడ్ చూస్తే అధికార పార్టీ కంటే ప్రతిపక్ష బలం స్పష్టంగా కనిపించింది. సో ఈ బలం రాను రాను ఎన్నిక వస్తున్న కొద్దీ ఈ ప్రతిపక్షాల బలం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? శ్రీకాంత్, అదే ఇప్పుడు మీరు ఈ 2 రాష్ట్రాల్లో గనక డిఎంకే మళ్ళీ టిఎంసి రిటైన్ అయితే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఉంటుంది. కాబట్టి ఈ 2 బలమైన ప్రాంతీయ పార్టీల్ని ఆ రాష్ట్రాల్లో ఓడించాలనేదే ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క అంతిమ లక్ష్యంగా మనకు కనపడుతుంది. బట్ ఈ 2 రాష్ట్రాల్లో గనక డిఎంకే టిఎంసి మంచి ఫలితాలు సాధిస్తే ఖచ్చితంగా అది యూపీ పైన ప్రభావం పడుతుంది, గుజరాత్ పైన ప్రభావం పడుతుంది, పంజాబ్ పైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు పంజాబ్ తప్ప మిగతా 2 రాష్ట్రాలు కీలకమైనటువంటి రాష్ట్రాలు. యూపీ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రము, 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రము. తర్వాత గుజరాత్ 25 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రము. గుజరాత్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక మూల స్తంభం లాంటి రాష్ట్రము. అక్కడ ఫలితాలు ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే ఆ 2 రాష్ట్రాలను ఈజీగా కొడుతుంది, పంజాబ్ లో కూడా ఈజీగా అవుతుంది. కానీ ఇక్కడ వ్యతిరేక ఫలితాలు వస్తే అక్కడ వాళ్ళకి ఇబ్బందిమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఎన్నికల అజెండా, ఒక బలమైనటువంటి ఎన్నికల అజెండా ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళకి కావాలి. కాబట్టి మహిళా బిల్లును ఒక అస్త్రంగా మార్చుకునేటటువంటి క్రమంలో ఇది గనక భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు సాధించి పెడితే ఈ 2 రాష్ట్రాల్లో, బట్ ఇది ఒక ఎన్నికల అజెండాగా మారుతుంది. ఇది ఒక బలమైనటువంటి అజెండాగా మారుతుంది. దేశ రాజకీయాలపైన ఈ అంశము చాలా ప్రభావితంగా మారుతుంది. ఇప్పటికే మహిళ అనే ఫ్యాక్టర్, బట్ మహాలక్ష్ములు గెలుపు మంత్రంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీల మేనిఫెస్టోలు చూస్తే మహిళల కోసమే, ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళల కోసమే, నగదు బదిలీ పథకాలు మహిళల కోసమే పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉచిత బస్సు ప్రయాణాలు మహిళల కోసమే పెడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఉమెన్ అనేది ఒక రాజకీయ అజెండాగా, ఒక రాజకీయ బలమైన వ్యూహంగా భవిష్యత్తులో కూడా మారబోతున్నటువంటి పరిణామాలు మహిళా బిల్లుతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ విషయంలో నువ్వా నేనా అన్నట్టుగానే నడుస్తోంది. పోటాపోటీ బిట్వీన్ టీఎంసీ అండ్ బీజేపీ, ఈ రెండింటి మధ్యలోనే ఉంది. అంటే గతంలో చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ ఇక గెలుస్తామన్నటువంటి ఒక భయాన్ని కల్పించింది. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ కూడా కొంతవరకు ఇప్పటికి కూడా భయం ఉండొచ్చు. అందుకే ఉత్తరానికి ఒకరు, దక్షిణానికి ఒకరు, అటు అభిషేక్ బెనర్జీ, ఇటు దీది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్, కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడానికి ప్రధానమైనటువంటి కారణం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. సో అట్లాంటి తృణమూల్ కాంగ్రెస్ తర్వాత వామపక్షాలను కూడా దెబ్బకొట్టేసింది. వామపక్షాలను దెబ్బకొట్టడానికి ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుగూడి ఎన్నికలకు పోయారు. సో అప్పుడు కూడా గెలిచారు. బట్ ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో వామపక్షాలు లేవు, కాంగ్రెస్ పార్టీకి కూడా బలంగా లేదు. బట్ తృణమూల్ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరితో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో లేదు. సో నెక్ టు నెక్ ఫైట్ ఇద్దరి మధ్యలోనే ఉంది. సో ఎట్లా చూడొచ్చు మమతా బెనర్జీ పరిస్థితి? శ్రీకాంత్, వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేది 2 వర్గాలు. ఒకటి 30% ఉన్నటువంటి మైనార్టీలు, రెండోది రాష్ట్ర ఓటర్లో సగం ఉన్నటువంటి మహిళలు. ఈ 2 ఫ్యాక్టర్స్ టిఎంసికి అనుకూలంగా ఉన్నంత కాలము టిఎంసి ఒక బలమైన పార్టీ, టిఎంసిని ఓడించడం భారతీయ జనతా పార్టీకి కష్టం అవుతుంది. కాబట్టి మైనార్టీ ఓట్లను తమ వైపుకు తిప్పుకునేటటువంటి క్రమంలో అక్కడ హుమాయూన్ కబీర్ లాంటి వాళ్ళను తీసుకురావటం, షాజహాన్ లాంటి వాళ్ళని తీసుకురావటం, ఎంఐఎం లాంటి వాళ్ళని తీసుకురావటం అనేటటువంటి ఒక ప్రక్రియ అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఆ ఫ్యాక్టర్ ని స్ప్లిట్ చేయలేకపోయారు. కాబట్టి ఇంకొక ఆప్షన్ ని ఓపెన్ చేశారు. ఆ ఆప్షన్ మహిళలు ఆప్షన్ లో గనక భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే నెక్ టు నెక్ ఫైట్ అవుతుంది. ఎందుకంటున్నారంటే 2024 లోక్సభ ఎన్నికల నాటికి 2 బలమైన పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే,
టిఎంసీకి 46% ఓట్లుంటే అవును. భారతీయ జనతా పార్టీకి 39% ఓట్లున్నాయి. ఇద్దరి మధ్య డిఫరెన్స్ కేవలం 7%. ఇంకొక 2-3% ఓట్లను భారతీయ జనతా పార్టీ తన వైపుకు తిప్పుకుంటే 42, 43 లేకపోతే 42, 44 దాకా వస్తుందంటే, బట్ 1-2% ఓట్ల డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా నెక్ టు నెక్ సీట్లను సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఎత్తుగడతోటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బెంగాల్లో ఒక బలమైనటువంటి ప్రయోగం చేస్తుంది. ఆ బలమైనటువంటి ప్రయోగానికి మహిళా బిల్లుని వాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసింది అనేటటువంటి విషయం సార్, ఎన్నికకు మధ్యలో చాలా ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. అయితే ఈ ఎన్నిక మధ్యలో మాత్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రావడం, మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం, ఇవన్నీ కూడా చూసినాం. అయితే గతంలో బీజేపీకి ఏది కలిసి వచ్చిందంటే, వామపక్ష ఓట్లు వామపక్ష ఓట్లు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కానీ, హిందుత్వ కార్డు కానీ, అట్ ది సేమ్ టైం బీజేపీ చేస్తున్నటువంటి కొన్ని ఏవైతున్నాయి ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి నుంచి ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, తో పాటు సువేంద్ర అధికారి లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా ఆ ఎన్నిక వరకు అప్పుడు పనిచేసినాయి. బట్ అవే ఈక్వేషన్స్ ఈ ఎన్నికకు కంపారిజన్ చేయవచ్చా? సువేంద్ర అధికారి స్థాయి ప్రస్తుతానికి అంత బలంగా ఉందని మాత్రం నాకు అనిపించట్లా. శ్రీకాంత్, సువేంద్ర అధికారి అక్కడ ఒక పరిగణకి ఒక నందిగ్రామ్ ఏరియాకు ఒక బలమైనటువంటి నేత అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపించగలిగినటువంటి నేత కాదు. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏముంటుంది అని అంటే పార్టీ సెంట్రిక్ ఉంటుంది. మోడీ, అమిత్ షాల యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత పార్టీ వ్యూహాలు ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం శ్రీకాంత్, గత చర్చల్లో ఒక పాయింట్ నేను లేవదీశాను. 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్స్ ఇవాళ బెంగాల్లో పనిచేస్తున్నాయి. మీకు మహారాష్ట్రలో బీజేపీ అద్భుత విజయం సాధించిందంటే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఢిల్లీలో బీజేపీ అద్భుత విజయం సాధించిందంటే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. హర్యానాలో బీజేపీ అద్భుత విజయము, అనుకోని విజయం సాధించిందంటే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. మీరు ఇక్కడ బెంగాల్లో కూడా ఆర్ఎస్ఎస్ యూనిట్లు 4300 యూనిట్లు పనిచేస్తున్నాయట. అంటే గ్రామ స్థాయి వరకు కూడా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చేయటంలో భారతీయ జనతా పార్టీకి మించిన పార్టీ ఈ దేశంలో లేదు. కాబట్టే ఓడిపోతామనుకున్న దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాలు సాధిస్తుంది. బట్ అదే నమ్మకంతో ఇవాళ బెంగాల్లో ఫైట్ చేస్తుంటే, బట్ బెంగాల్లో టిఎంసి అంత సింపుల్ కాదు టిఎంసిని ఓడించటం. టిఎంసి బీజేపీ కంటే బలమైన పార్టీ. ఎందుకు? లోకల్ పార్టీ. టిఎంసికి బలమైనటువంటి సంప్రదాయక ఓటు బ్యాంకు ఉంది. అతి ముఖ్యంగా మైనార్టీ ఓటు బ్యాంకు, మహిళల ఓటు బ్యాంకు, లోకలైట్స్ ఓటు బ్యాంకు తన దీది వెనకాల ఉండటం అనేది ఒకటి. రెండోది శ్రీకాంత్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకి ఇక్కడ ఏంటి అనంటే 2016 వరకు ఎవరి మధ్య పోటీ ఉంది శ్రీకాంత్ బెంగాల్లో? టిఎంసికి లెఫ్ట్ పార్టీలకు మధ్యనే కదా. ఒక 2021లోనే కదా బీజేపీ ఒక బలమైనటువంటి పార్టీగా ఎమర్జ్ అయింది. 2019 లోక్సభ ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికల్లో కదా. మరి 2016లో లెఫ్ట్ ఓట్లు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎటు షిఫ్ట్ అయినాయి? మీరు చూడండి, 2011 నుంచి 40%కు పైగా ఓట్లు సాధిస్తుంది టిఎంసి. టిఎంసి ఓట్లలో కన్సిస్టెన్సీ ఉంది, స్టెబిలిటీ ఉంది. బట్ కాంగ్రెస్ ఓట్లు, తర్వాత లెఫ్ట్ పార్టీల ఓట్లు గణనీయంగా షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు లెఫ్ట్ కూటమికి అంటే కాంగ్రెస్ లెఫ్ట్ కి మొత్తం కలిసి 11% ఓట్లే ఉన్నాయి. మరి మిగతా ఓట్లు వాటి ఓటు బ్యాంక్ అంతా ఎటు షిఫ్ట్ అయింది? అబ్వియస్లీ షిఫ్ట్ అయినటువంటి ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ వైపుకి షిఫ్ట్ అయిపోయింది. అట్లా షిఫ్ట్ అవ్వటమే ఈ దీదీకి ప్రత్యర్థులు మారారు. దీదీ అట్లనే ఉన్నారు. 2011, 2016, 2021, 2026లో కూడా దీదీ అలానే ఉన్నారు తప్ప, బట్ దీదీకి ప్రత్యర్థులు మారుకుంటూ పోయారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనంటే రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనేటటువంటి ఒక ఫైటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, బట్ ముస్లిం ఫ్యాక్టరు, ముస్లిం మైనారిటీ ఫ్యాక్టరు, మహిళా ఫ్యాక్టరు, ఈ రెండు ఫ్యాక్టర్సే బెంగాల్ భవిష్యత్తుని, బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది నిర్ణయిస్తారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్ లోనైతే టిఎంసికి ఎడ్జ్ ఉన్నట్లుగానే మనకు కనపడుతుంది. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. బట్ ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా కానీ టీఎంసీ వైపే గెలుపు అవకాశాలు ఉన్నాయి అన్నది మాత్రం కనిపిస్తుంది. బెంగాల్ వర్సెస్ ఢిల్లీ లాంటి ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.